తెలంగాణలో సంచలనం రేపిన గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్ పై ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖలో మరో ఉన్నతాధికారి పాత్రపైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఆయన్ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచినట్లుగా తెలుస్తా ఉంది. రెండో రోజు విచారణ కొనసాగుతుంది కదా, ఏంటి వివరాలు? గొర్రెల స్కామ్ లో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులను ఇటు ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిని రిమాండ్ కి తరలించాక ఇటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. నిన్న మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. నేడు రెండో రోజు కూడా కొనసాగుతుంది. రెండో రోజు కస్టడీలో భాగంగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజలప్పతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. గొర్రెల స్కామ్ కు సంబంధించి కూడా ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే గొర్రెలను కొనుగోలు చేసిన తర్వాత అటు రైతులకు బిల్లులు చెల్లింపు చేయకుండా మోసాలకు పాల్పడ్డారంటూ కూడా ఈ యొక్క స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ యొక్క అంశంలో పశు సంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల పాత్ర పైన కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం అంజలప్ప తర్వాత కన్నా కృష్ణ మాత్రమే కాకుండా ఇంకా మరొక ఉన్నతాధికారి పాత్ర కూడా ఇందులో ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఆ అధికారి పాత్రపై కూడా ఇద్దరి పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరొక ఉన్నతాధికారి పాత్రపై నిర్ధారించుకునేందుకు లేకపోతే స్పష్టం చేసుకునేందుకు ఆయన కూడా నోటీస్ ఇచ్చి విచారించేందుకు కూడా ఇప్పటికే రెడీ అయిపోతున్నది. సాయంత్రం వరకు కూడా మొదటి రోజు విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క గొర్రెల స్కామ్ లో ప్రైవేట్ కాంట్రాక్టర్ మొహిదుద్దీన్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. ఆ మొహిదుద్దీన్ రైతుల నుంచి ఈ యొక్క గొర్రెలను కొనుగోలు చేసి పశుసంవర్ధక శాఖ నుంచి బిల్లులు తానే తీసుకున్నాడు. ప్రధానంగా మొహిదుద్దీన్ కు జాయింట్ డైరెక్టర్ అంజలప్తో పాటు మరికొంతమంది సహకరించినట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే జాయింట్ డైరెక్టర్ అంజలప్పతో పాటు మొహిదుద్దీన్కి ఇద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధాలపైన ఏసీబీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అంజలప్ప తర్వాత మొహిదుద్దీన్ ఇద్దరు కలిసి సుమారు 2 కోట్ల నుంచి 2 కోట్ల వరకు కూడా నిధులు కొల్లగొట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ మొత్తం కొల్లగొట్టిన మొత్తం అంతా ఏం చేశారన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేశారు. మరోవైపు గొర్రెల పంపిణీ స్కీమ్ లో విడుదలైనటువంటి నిధులు ఎప్పుడెప్పుడు ఎంత మేర నిధులు విడుదలయ్యాయి, ఎంత మేర ఖర్చు చేశారు, అసలు ప్రధానంగా గొర్రెలు ఈ సప్లై ఏ విధంగా జరిగింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా వివరాలను అడిగి ఏసీబీ అధికారులు తెలుసుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా అంజలప్పకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు. అంజలప్ప సంబంధించినటువంటి జీతభత్యాలు కావచ్చు, ఆయనకు వచ్చేటటువంటి జీతభత్యాలు కావచ్చు, ప్రస్తుతం ఆయన వద్ద ఉన్నటువంటి సంపద కావచ్చు, ఆయన ఆస్తులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. సుమారుగా 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించున్నారు. ఇప్పటికే మొదటి రోజు ముగిసింది. రెండో రోజు కస్టడీ కూడా కొనసాగుతుంది. మొత్తం ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి కస్టడీ విచారణ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. అనంతరం 6 గంటల తర్వాత అంజలప్పతో పాటు కృష్ణయ్య ఇద్దరిని కూడా మళ్ళీ తిరిగి చంద్రగూడ జైలుకు తరలిస్తారు. అనంతరం మళ్ళీ తిరిగి మరొకసారి ఉదయం కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు.